కలియుగ దైవం తిరుమల శ్రీవారిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకున్నారు. మొదట క్షేత్రాధిపతి వరాహస్వామిని రాష్ట్రపతి ముర్ము దర్శించుకున్నారు. అనంతరం శ్రీవారి ఆలయం వద్దకు వచ్చారు. మహాద్వారం వద్ద రాష్ట్రపతికి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అర్చకులు స్వాగతం పలికారు. ధ్వజస్తంభాన్ని దర్శించుకున్న తర్వాత రాష్ట్రపతి ముర్ము శ్రీవారి సేవలో పాల్గొన్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో రాష్ట్రపతికి పండితులు వేదాశీర్వచనం చేశారు. రాష్ట్రపతికి శ్రీవారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందించారు. శ్రీవారి దర్శనానంతరం పద్మావతి అతిథి గృహానికి తిరుగు ప్రయాణమైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రామ్ బాంగిచా బస్ స్టేషన్ వద్ద రోడ్డు పక్కన నిల్చున్న భక్తులను పలకరించారు. ప్రోటోకాల్ను పక్కన పెట్టి ప్రజలతో మమేకమయ్యారు. తన కాన్వాయ్ ఆపి మరీ అక్కడ ఉన్నవారిని కలిశారు. అనంతరం శ్రీవారి భక్తులకు రాష్ట్రపతి చాక్లెట్లను పంచారు. మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిన చేపడుతున్నా పర్యవేక్షణ, అజమాయిషీ మాత్రం ప్రభుత్వం చేపడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పేదలకు ఉచితంగా మెరుగైన సేవలు అందించేందుకు మెడికల్ కాలేజీల నిర్మాణం చేపడుతున్నట్టు వెల్లడించారు. పీపీపీ విధానంలో చేపడుతున్న వైద్య కళాశాలల ద్వారా నగరాలు, పట్టణ ప్రాంతాల్లో మాత్రమే అందే ఆధునిక వైద్య సదుపాయాలు గ్రామీణ ప్రాంతాలకు అందుతాయని సీఎం అన్నారు. కుప్పంలో పైలట్గా అమలు చేస్తున్న డిజైన్ నెర్వ్ సెంటర్ సంజీవని ప్రాజెక్ట్ రాష్ట్రానికి ఓ గేమ్ చేంజర్గా మారుతుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ విధానాన్ని 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తేవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో భాగంగా మెడికల్ కాలేజీల నిర్మాణం, కుప్పంలో సంజీవని ప్రాజెక్ట్ అమలు, యూనివర్సల్ హెల్త్ స్కీమ్పై అధికారులతో సమీక్షించారు. ట్రిపుల్ పీ కింద తొలి విడతలో చేపట్టనున్న ఆదోని, మార్కాపురం, మదనపల్లె, పులివెందుల మెడికల్ కాలేజీల నిర్మాణ ప్రక్రియ ముఖ్యమంత్రి ఆరా తీశారు. ప్రస్తుతం టెండర్ ప్రక్రియలో భాగంగా 4 దశలు దాటామని, వచ్చే నెలాఖరు నాటికి టెండర్ ప్రక్రియను పూర్తి చేస్తామని అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రభుత్వం చేపడుతున్న ఒక్కో మెడికల్ కాలేజీ నిర్మాణం కోసం 50 ఎకరాలు కేటాయించామని, ఈ 50 ఎకరాల్లో 25 ఎకరాలు మెడికల్ కాలేజీ, ఆసుపత్రి నిర్మాణం చేపట్టాలని, మిగిలిన 25 ఎకరాల్లో నర్సింగ్, పారామెడికల్, డెంటల్ లాంటి ఆయుర్వేద, వెల్నెస్ సెంటర్, యోగా కేంద్రాలు కూడా ఏర్పాటు చేసి ఇంటిగ్రేట్ చేయాలన్నారు. ఆసుపత్రుల్లో 70% మేర పడకలు పేదలకు ఉచితంగా కేటాయిస్తున్నామని, అలాగే వైద్య సేవలు కూడా ఉచితంగానే ఉన్నాయన్నారు. దేశవ్యాప్తంగా వివిధ మోడళ్లలో నిర్వహిస్తున్న ఆసుపత్రులు ఉన్నాయని, వాటిని అధ్యయనం చేయాలని, రోగులకు మెరుగైన, నాణ్యమైన సేవలు సులభంగా అందాలన్నారు. ప్రభుత్వ ప్రమాణాల ప్రకారం ఈ వైద్య కళాశాలలు పనిచేసేలా చూడాలన్నారు. బెస్ట్ ప్రాక్టీసెస్ చేస్తున్న ఆసుపత్రులకు రేటింగ్ ఇవ్వాలని, నీతి ఆయోగ్ నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగానే ప్రమాణాలు, నిబంధనలు ఉండాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. కుప్పంలో పైలట్గా అమలు చేస్తున్న డిజైనర్ సెంటర్ సంజీవని ప్రాజెక్టు రాష్ట్రానికి ఒక గేమ్ చేంజర్గా మారుతుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. వైద్య ఆరోగ్య రంగంలో దేశం మొత్తానికి ఓ దిక్సూచిగా ఈ ప్రాజెక్టు నిలిచే అవకాశం ఉంటుందని అన్నారు. డిజిటల్ హెల్త్ రికార్డుల ద్వారా ప్రజారోగ్యాన్ని పర్యవేక్షిస్తామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ విధానాన్ని 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తేవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఏ వ్యాధికి ఎంత వ్యయం చేస్తున్నామో విశ్లేషించాలని సీఎం సూచించారు. రాజధాని రైతుల సమస్యలను పరిష్కరించి న్యాయం చేస్తామని మంత్రి నారాయణ అన్నారు. అమరావతి సిటీస్ పేరుతో 15 అంగన్వాడీ సెంటర్లు, 14 హెల్త్ సెంటర్లు పూర్తి చేశామన్నారు. రాజధాని రైతులకు రోడ్లు, మౌలిక సదుపాయాలు, పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. 69,421కి గాను 61,433 ప్లాట్ల రిజిస్ట్రేషన్లు పూర్తి అయ్యాయని తెలిపారు. రోజుకు 30 నుంచి 40 వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని చెప్పారు. రాజధానిలోని వెంకటపాలెం, ఉద్దండరాయునిపాలెంలో మంత్రి నారాయణ ఈరోజు పర్యటించారు. ఈ సందర్భంగా సిటీస్ ప్రాజెక్టు ద్వారా చేపట్టిన అంగన్వాడీ, హెల్త్ సెంటర్లు, స్కూల్స్ భవనాలను పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, అమరావతిలో సిటీస్ ప్రాజెక్టు ద్వారా 15 అంగన్వాడీ భవనాలు, 14 పిహెచ్సి భవనాలు, 14 స్కూల్స్, ఒక మల్టీపర్పస్ శ్మశాన వాటిక నిర్మించామన్నారు. వీటి ద్వారా రాజధాని గ్రామాల్లో నాణ్యమైన విద్య, వైద్య సదుపాయాలు అందుతాయని వెల్లడించారు. రాజధాని రైతులకు ఇచ్చిన ప్లాట్లలో మౌలిక వసతుల పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు.
3 ఏళ్లలో రాజధాని నిర్మాణ పనులు పూర్తవుతాయని ప్రకటించారు. రాజధానిలో మొత్తం 69,421 మంది రైతులకు 61,433 ప్లాట్ల రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయన్నారు. ఇంకా కేవలం 2,270 మంది రైతులకు 7,988 ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉందని తెలిపారు. ప్రతిరోజు 30 నుంచి 40 రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయన్నారు. గత 21 రోజుల్లో 231 మందికి 443 ప్లాట్ల రిజిస్ట్రేషన్లను పూర్తి చేశామని మంత్రి తెలిపారు. మొత్తం 30,635 మంది రైతులలో 29,644 మందికి ప్లాట్ల కేటాయింపు పూర్తయిందన్నారు. ఇంకా 991 మంది రైతులకు మాత్రమే ప్లాట్ల కేటాయింపు చేయాల్సి ఉందని పేర్కొన్నారు. కొందరు రైతులు తమకు కావలసిన చోటే ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయాలని అడుగుతున్నారని, ఒకరిద్దరు రైతులు అనవసరంగా సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు పెట్టారని అన్నారు. రాజధాని రైతులకు ఎవరికీ అన్యాయం జరగదని, రైతులకు ఏ సమస్య ఉన్నా పరిష్కరిస్తామని మంత్రి నారాయణ తేల్చి చెప్పారు. లేఅవుట్ రోడ్స్ 1500 కిలోమీటర్లు కానీ, అదేవిధంగా ఐకానిక్ టవర్స్ కానీ, అధికారులకు సంబంధించిన 4000 బిల్డింగ్స్ కానీ ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. అయితే గత 4 నెలల్లో వర్షాలు ఈసారి అధికంగా రావటం వల్ల వర్క్ కొంత డిస్టర్బ్ జరిగింది. ఏదేమైనప్పటికీ యాక్చువల్ ఇప్పుడైతే వర్క్ ఎంతో వేగవంతంగా జరుగుతుంది. అది అనుకున్న ప్రకారం టార్గెట్ ప్రకారం 3 సంవత్సరాలు అన్ని వర్క్స్ పూర్తవుతాయి. అయితే అధికారులకు ఏదైతే భవనాలు ఇచ్చామో 4,000 చేసామో అవి మాత్రం మార్చి ఎండింగ్లో పూర్తయ్యేటట్టుగా, ట్రంక్ రోడ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ 1.5 year లోపల, లేఅవుట్ రోడ్స్ 2.5 years లోపల, ఐకానిక్ టవర్స్ 3 years లోపల అయ్యేటట్టుగా యాక్చువల్గా ఈరోజు CRDA రివ్యూ చేస్తూ ముందుకు సాగుతుంది. 100% ఎటువంటి పరిస్థితులు కూడా పూర్తి చేయడం జరుగుతుంది. ఏదైతే రైతు సోదరులు ల్యాండ్స్ ఇచ్చారో వాళ్ళకి లాటరీ పద్ధతిలో, లేఅవుట్ లాటరీ పద్ధతిలో ప్లాట్లు అలాట్ చేయడంలో మొత్తం 69,421 మందికి ప్లాట్లు ఇవ్వాల్సి ఉంటే 61,433 ప్లాట్లు వాళ్ళకి అలాట్ చేసాం. కేవలం 7,988 ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయాలా. ఏ ఊర్లో ఇచ్చిన ల్యాండ్ ఇస్తే ఆ ఊర్లోనే వీలైనంత ప్లాట్ ఇవ్వండి. అక్కడ లేకుంటే పక్క విలేజ్లు ఇవ్వండి, అక్కడ కూడా లేకుంటే పక్క విలేజ్లో. కాబట్టి దయ ఉంచి నేను చెప్తున్నాను. ఆధునిక యుగంలో యువతను దారి తప్పించే ఎన్నో ప్రలోభాలు ఉన్న నేపథ్యంలో వారికి సరైన దిశని చూపించే మాధ్యమాలు అత్యంత అవసరమని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. చెడు అలవాట్లు, మాదక ద్రవ్యాల వినియోగం, సామాజిక మీడియా దుర్వినియోగం వంటి ప్రమాదాలపై యువతలో స్పష్టమైన అవగాహన పెంచడంలో అఖిల భారత యువజన సమైక్య రాష్ట్ర సమితి రూపొందించిన యువజన మాసపత్రిక మేలుకొలుపుగా ఉంటుందన్నారు. యువతలో చైతన్యం, అవగాహన, మార్గదర్శకం పెంపొందించే ఉద్దేశంతో అఖిల భారత యువజన సమైక్య రాష్ట్ర సమితి రూపొందించిన యువజన మాసపత్రికను రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆధునిక యుగంలో యువతను దారి తప్పించే ఎన్నో ప్రలోభాలు ఉన్న నేపథ్యంలో వారికి సరైన దిశను చూపించే మాధ్యమాలు అత్యంత అవసరమన్నారు. ఈ మాసపత్రిక యువత వ్యక్తిత్వ వికాసం, విద్య, క్రీడలు, ఉద్యోగ అవకాశాలు, సామాజిక బాధ్యత వంటి అంశాలపై విలువైన సమాచారాన్ని అందిస్తుందని తెలిపారు. చెడు అలవాట్లు, మాదక ద్రవ్యాల వినియోగం, సామాజిక మీడియా దుర్వినియోగం వంటి ప్రమాదాలపై యువతలో స్పష్టమైన అవగాహన పెంచడంలో ఈ పత్రిక మేలుకొల్పుగా ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. యువత ఆరోగ్యవంతమైన భవిష్యత్తు కోసం ఈ పత్రిక మార్గదర్శక పాత్ర పోషిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మాసపత్రికను రూపొందించిన బృందాన్ని మంత్రి అభినందిస్తూ యువత కోసం మంచి కార్యక్రమాలు, ఉపయోగకరమైన మార్గదర్శకాలు అందించడంలో ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రోత్సాహకరంగా ఉంటుందని హామీ ఇచ్చారు. ముఖ్యంగా ఈరోజు సమాజానికి అనుగుణంగా భారతదేశంలో అలాగే రాష్ట్రంలో ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతారో విద్యార్థి లోకాని కోసం ఇది మంచి పుస్తకం. వాళ్ళకు సంబంధించిన అన్ని విషయాలు రేపు రాబోయే కార్యక్రమాల్లో కూడా ఈ బుక్లో ప్రచురణ జరుగుతాయి. అలాగే స్పోర్ట్స్కి సంబంధించి ముఖ్యంగా రాష్ట్ర రాజకీయాలు, భారతదేశ రాజకీయాలు, చరిత్ర, ఎన్నో సంఘటనలు, చరిత్ర గురించి ఈ బుక్లో పొందుంచడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ బుక్ ఎవరైతే ప్రచురణకర్తలు ఉంటారో వాళ్ళకు కూడా రేపు రాబోయే కాలంలో ఈ బుక్ కూడా సక్సెస్ కావాలని మనసారా. అనంతరం అఖిల భారత యువజన సమైక్య నాయకులు మాట్లాడుతూ యువజన మాసపత్రికలో సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక పరమైన అంశాలతో పాటు నిరుద్యోగ యువతకు ఉపయోగపడేలా గైడెన్స్ ఇవ్వటం జరుగుతుందన్నారు.
ఉద్యోగ నోటిఫికేషన్తో పాటు కెరీర్ గైడెన్స్ అంశాలు ఇందులో ఉంటాయని చెప్పారు. రాజకీయపరమైన ఆలోచన విధానంతో దేశంలో, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల గురించి అవగాహన, సామాజిక చైతన్యం కల్పించే దిశగా పనిచేస్తుందన్నారు. ఇందులో ఒక శాస్త్రీయపరమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు పోవడానికి, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా అశాస్త్రీయ భావాలను బద్దలు కొట్టేటువంటి దిశగా ఈ యొక్క అఖిల భారత యువజన సమాఖ్య రూపొందించిన యువజన మాసపత్రిక యూత్లోకి తీసుకొని పోయి యూత్లో ఒక అవేర్నెస్ను క్రియేట్ చేసి సమాజం పట్ల బాధ్యత కలిగినటువంటి యువతగా, దేశభక్తి కలిగినటువంటి యువతగా తయారు చేసే లక్ష్యంతో ఈ పుస్తకాన్ని రూపొందించడం జరిగింది. భవిష్యత్తులో ఇవి ధారావాహికంగా వెలువడతాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ యువజన మాసపత్రికను పునరుద్ధరించినటువంటి ఏఐవైఎఫ్ ఎంటైర్ రాష్ట్ర సమితి నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి 2029వ సంవత్సరంలోపు ఇంటి స్థలం లేదా ఇల్లు నిర్మాణం చేసి అందజేసేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రణాళికలు రూపొందిస్తున్నారని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి తమ ప్రభుత్వం పక్కా ప్రణాళిక రూపొందించుకుంటుందని చెప్పారు. విజయవాడ బందర్ రోడ్డు అశోక్ నగర్లోని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో వివిధ ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్ పరిధిలోని వివిధ విభాగాల అధికారులతో కలిసి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రజా దర్బార్ నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ డివిజన్ల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో హాజరై వారి సమస్యలను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్కు తెలియజేశారు. మొత్తం 300 మందికి పైగా వచ్చిన ఫిర్యాదులను తీసుకొని వాటిని అధికారులకు అందజేసి పరిష్కరించాల్సిందిగా ఆయా విభాగాల అధికారులను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కోరారు. ప్రజా దర్బారుకు వచ్చి ఆర్థిక సహాయం కోరిన నిరుపేదలకు ఆయన తన సొంత నిధుల నుండి అందజేశారు. 7వ డివిజన్ మొగల్రాజ్పురానికి చెందిన వాసంశెట్టి లిఖితకు డయాలసిస్ నిమిత్తం 15,000, 13వ డివిజన్ పటమడకు చెందిన మహమ్మద్ సికిందర్కు వైద్య ఖర్చుల నిమిత్తం 15,000 అందజేశారు. అనంతరం నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సమావేశం నిర్వహించి ప్రజా దర్బార్ ప్రాముఖ్యతను వివరించి ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ప్రజా సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి తమ ప్రభుత్వం పక్కా ప్రణాళిక రూపొందించుకుంటోందని వివరించారు. ఈ ప్రజా దర్బార్లో ఎక్కువ మందికి ఇళ్ల స్థలాలు కేటాయించాల్సిందిగా దరఖాస్తు చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇంటి పట్టాలు ఇచ్చారే కానీ స్థలం చూపించలేదన్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇంటి స్థలంతో పాటుగా ఇంటి పట్టాను కూడా అందజేస్తామన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు ఈ ప్రజా దర్బార్లో అందుబాటులో ఉంటారని, ప్రజలిచ్చిన దరఖాస్తులను ఆన్లైన్ చేసి ప్రతి సమస్యను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని ఉద్ఘాటించారు. వాళ్ళు డివిజన్లో కూడా దర్బార్ పెడుతున్నారు. నిన్న మొన్న కూడా కొన్ని డివిజన్లు పెట్టడం జరిగింది. అదేవిధంగా అన్ని డివిజన్లు కూడా దర్బార్ పెడతారు. అక్కడ అప్లికేషన్లు తీసుకొచ్చి ఇక్కడ అధికారులకు ఇస్తారు. సో ఒక సిస్టమ్ ప్రకారం వెళ్ళడం జరుగుతుంది. దీనివల్ల అందరికీ న్యాయం జరగడానికి మేము కూడా కృషి చేస్తూ ఉన్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అదే అభిప్రాయాలు ఉన్నారు. అందువలన ఆయనకి వెసులుబాటు కల్పించడానికి, ఇక్కడ అవసరాలు ఏంటో కరెక్ట్గా తెలుసుకోవడానికి, ఆ తెలుసుకున్న అవసరాలను తీర్చడానికి ఆయన ఒక ప్రయత్నం చేయడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడి మేము ప్రజలందరూ కూడా చెబుతున్నాం. ఇవాళ మీరు ఇళ్ల స్థలం కావాలని కాగితం కానీ రేపు వచ్చి ఇళ్ల స్థలం ఇచ్చే అవకాశం లేదు. ఆయన టార్గెట్ 2029. 2029లోపు ప్రతి ఒక్క మనిషికి, అర్హుడైన ప్రతి ఒక్క మనిషికి, ఇళ్ల స్థలం లేని వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం చేయాలని, అవసరమైతే ఇళ్ళు కట్టించే ఏర్పాటు చేసే కార్యక్రమం కూడా చేయాలని ఒక సంకల్పానికి బలం చేకూరటానికి, ఒక నాలెడ్జ్ తీసుకురా ఈ నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులు మనం తెలుసుకోవడానికి ఈ దర్బార్ ఏర్పాటు చేసుకోవడం. మనకి రాణిగారి తోట, కృష్ణలంకకి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ఈరోజు అర్జీలు అనేవి ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ప్రతి వారం కూడా గౌరవ శాసనసభ్యుల వారు ఇక్కడ ప్రజా దర్బార్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రజల వద్దకే పాలన అనేది తీసుకువెళ్ళి వారి యొక్క సమస్యల్ని పరిష్కరించడానికి నిరంతరం కూడా గౌరవ శాసనసభ్యులు గారు ముందుంటారని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రజలందరూ కూడా మీ యొక్క సమస్యలు ఏవైనా ఉన్నా కూడా శాసనసభ్యుల వారి కార్యాలయానికి కానీ, లేదా మున్సిపల్ కార్యాలయానికి కానీ, లేదా ఏ ప్రభుత్వ కార్యాలయానికైనా కూడా వచ్చి వారి యొక్క అర్జీలు ఇచ్చి వారి సమస్యలను పరిష్కరించుకోవాల్సిందిగా. ప్రజా సమస్యల పరిష్కారం కోసం తన కార్యాలయం ఎప్పుడూ పనిచేస్తుందని, ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కారం చేస్తున్నామని సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు.
సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నామని, వచ్చిన సమస్యలను సంబంధిత అధికారులకు పంపుతున్నామని తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు సింగనగర్లోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే వెంటనే స్పందించి పలువురికి తక్షణ సహాయం అందించారు. ఇందులో ఒక తోపుడు బండి, ఒక టిఫిన్ బండితో పాటు అంగవైకల్యంతో బాధపడుతున్న బొమ్మారెడ్డి నోగ వెంకట ప్రసాద్కు ట్రై బ్యాటరీ సైకిల్ను అందజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ ప్రజలు సమస్యలతో కార్యాలయానికి వచ్చినప్పుడు సంబంధిత అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కారం చేయడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నామని, ప్రజలిచ్చిన అర్జీలన్నింటినీ ఆన్లైన్లో సంబంధిత శాఖలకు పంపించి పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. రేషన్ కార్డులు, ఇళ్ల పట్టాలు, పెన్షన్లకు సంబంధించిన అర్జీలను కూడా కలెక్టర్, కమిషనర్ వంటి అధికారులకు పంపుతున్నామని, పాత పెన్షన్లు ఆగిపోయిన వారు అర్హులైతే వాటిని పునరుద్ధరిస్తున్నామని పేర్కొన్నారు. తక్షణ పరిష్కారం అవసరమైన వాటికి వెంటనే చర్యలు తీసుకుంటూ మిగతా వాటికి జవాబుదారీతనంతో పనిచేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. టెక్నాలజీని వినియోగించి ప్రజలకు సేవలు అందించడంలో తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందువల్ల ఎమ్మెల్యే కార్యాలయంపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందని బోండా ఉమ అన్నారు. ఎక్కడెక్కడో ఇచ్చారండి అని చెప్పి, అంటే గత గవర్నమెంటు హడావిడిగా ఆ రోజున కమిషన్ల కక్కుర్తి కోసం సెంటు పట్టాలు మంజూరు చేసింది. దాంట్లో అన్ని అవకతవకలే, ఒక్క ఇల్లు కూడా కట్టలేదు వాళ్ళకి. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక అన్నింటిలో గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పట్టాల్లో కూడా ఇల్లు మొదలుపెట్టాం, చేస్తున్నాం. వీలైనంత వరకు సాయశక్తుల ఈ ప్రభుత్వం ఆర్థికంగా సమస్యలు, ఇబ్బందులు ఉన్నా ప్రజల సమస్యలు పరిష్కరించడానికి చిత్తశుద్ధితో ముందుకెళ్తా ఉన్నాం. ఇవాళ అందరూ కూడా సూపర్ 6 ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి మాటని నిలబెట్టుకున్నారు. పెన్షన్లు పెంచారు, గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు, అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు. అలాగే తల్లికి వందనం 3 ఉన్నా 4 ఉన్నా 2 ఉన్నా డబ్బులు ఇచ్చారు. అలాగే మరి ఉచిత బస్సు కూడా పెట్టారని చెప్పి సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం 20,000 రూపాయలు 2 ఇన్స్టాల్మెంట్లు ఇప్పటికే ఇవ్వడం జరిగింది. ప్రతి మాటని నిలబెట్టుకుంటూ చెప్పని కూడా చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. తప్పనిసరిగా ప్రజలకి మెరుగైన సేవ చేసేందుకు ఎమ్మెల్యే కార్యాలయం, శాసనసభ్యుని కార్యాలయం బాధ్యతతో మంగళగిరిలో జెమ్స్ ఫ్యాక్టరీ పెట్టాలి, ఒక క్లస్టర్లా ఏర్పాటు చేయాలి, సూరత్ తరహాలో మంగళగిరికి అభివృద్ధి చేయాలని మంత్రి నారా లోకేష్ పలుమార్లు సూచించడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల, వాణిజ్య మరియు ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి టీజీ భరత్ అన్నారు. 12 ఎకరాల స్థలం కూడా కేటాయించడం జరిగిందని తెలిపారు. ఏపీ ఐఐసీ ద్వారా మౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ధి చేయడం, లేకపోతే నగల తయారీదారులకు కేటాయిస్తే వారే అభివృద్ధి చేసుకుంటారంటే వారికి ఇవ్వడం జరుగుతుందన్నారు. మంగళగిరిని ప్రధాన కూడలిగా తీర్చిదిద్దాలనేది మంత్రి లోకేష్ లక్ష్యమన్నారు. ఏపీ బులియన్ గోల్డ్, సిల్వర్ అండ్ డైమండ్ మర్చెంట్స్ అసోసియేషన్ మరియు యునైటెడ్ ఎగ్జిబిషన్స్ చెన్నై వారు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద B2B జ్యువెలరీ ఎగ్జిబిషన్ నేడు విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్లో ప్రారంభమైంది. ఆదివారం వరకు కొనసాగనున్న ఈ ఎగ్జిబిషన్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల, వాణిజ్య మరియు ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి టీజీ భరత్ రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ప్రదర్శనలో ఉన్న బంగారు, వజ్రాభరణాల స్టాల్స్ను మంత్రి పరిశీలించారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన జ్యువెలరీ వర్తకులను మంత్రి అభినందించారు. మంత్రి నారా లోకేష్ అభిమతంతో ఆయన సూచనల మేరకు అమరావతిలో త్వరలోనే 1,00,000 అడుగుల విస్తీర్ణంలో కన్వెన్షన్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. అన్ని వసతులు, ఆధునిక టెక్నాలజీతో ప్రారంభించనున్నామని తెలిపారు. అన్ని రకాల ఎగ్జిబిషన్స్, సెమినార్స్, ఇతర కార్యక్రమాలకు ఉపయోగకరంగా కన్వెన్షన్ ఉంటుందన్నారు. లేడీస్కి ఎస్పెషలీ నేనే ఇంత టైం తీసుకున్నా, ఇంకా లేడీస్ వస్తే ఎంతసేపు పడుతుందో ఇక్కడ తిరిగేకి. ఎందుకంటే చాలా బాగున్నాయండి, డిజైన్స్ ఆర్ వెరీ గుడ్. ఒకటండి, మ్యానుఫ్యాక్చరర్స్కి అంతా ఇక్కడ హోల్సేలర్స్ అండ్ మ్యానుఫ్యాక్చరర్స్ వచ్చారు కాబట్టి, నేను ఇండస్ట్రీ శాఖ కాబట్టి మా లోకేష్ గారు కూడా మంగళగిరిలో జెమ్స్ది ఫ్యాక్టరీ పెట్టాలా, ఒక క్లస్టర్ లెక్క క్రియేట్ చేయాలా, స్టేట్లో ఇక్కడ సూరత్లో ఎట్లా ప్రమోట్ చేస్తారో జ్యువెలరీ అంతా మనకి మంగళగిరిలో అట్లా డెవలప్ కావాలనే ఉద్దేశం లోకేష్ గారు కూడా పలుబారు చెప్పడం జరిగిందండి. ఆల్రెడీ 12 ఎకరాలు కూడా కేటాయించడం జరిగింది. సో అది ఐదర్ ఇప్పుడు ఏపీఐసికి ఒకవేళ పెడితే దెన్
దానిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమైనా డెవలప్ చేసేది ఉందంటే మా ఏపీఐసి కింద చేస్తారు. లేదు లోకేష్ గారు ఆలోచన వేరే ఉండి డెవలప్మెంట్కి జ్యువెలర్సే ముందుకొచ్చి అలాట్ చేసిన దానికి వాళ్ళే డెవలప్ చేసుకుంటారంటే దట్ కాన్సెప్ట్. సో ఇట్స్ ఎ బిగ్ థింగ్. అనంతరం ఏపీ బులియన్ గోల్డ్ సిల్వర్ అండ్ డైమండ్ మర్చెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కవలవాయి విజయ్ కుమార్ మాట్లాడుతూ ఇటువంటి ప్రదర్శనల వలన వివిధ ప్రాంతాల అత్యాధునికల నగల డిజైన్లను అందరూ తెలుసుకోగలుగుతారని, దీనివలన ప్రాంతీయ జ్యువెలర్స్ ఎక్కడికో వెళ్లకుండా వారి ప్రాంతాల్లోనే నగలను కొనుగోలు చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఈ ప్రదర్శన ద్వారా నగల వ్యాపారానికి విజయవాడ దేశవ్యాప్తంగా ముఖ్య కేంద్రంగా ఉండబోతోందని తెలిపారు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ ప్రాంతంలోని వ్యాపారస్తులకు తాము తయారు చేసిన ఆభరణాలు పరిచయం చేయడానికి దేశవ్యాప్తంగా గల జ్యువెలరీ తయారీదారులకు ఒక చక్కని అవకాశమని తెలిపారు. ఈ ప్రాంతంలోని నగల వ్యాపారస్తులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ బులియన్ గోల్డ్ సిల్వర్ మరియు డైమండ్ మర్చెంట్స్ అసోసియేషన్కు చెందిన చీఫ్ స్టేట్ ఆర్గనైజర్ శాంతిలాల్ జైన్, జనరల్ సెక్రటరీ శంకర్రావు బొమ్మశెట్టి, ట్రెజరర్ సేట్ అనిల్ కుమార్ మరియు యునైటెడ్ ఎగ్జిబిషన్స్ డైరెక్టర్ ప్రాజెక్ట్స్ వికే మనోజ్ మరియు సిఇఓ మోహన్ దాస్ పాల్గొన్నారు. బెంగళూరు, బాంబే, ఢిల్లీ, కల్కత్తా, అహ్మదాబాదు, హైదరాబాదు అన్ని చోట్లకి పోవడం చాలా ఇబ్బంది. కానీ అన్ని రకాల వస్తువులు భారతదేశంలో తయారయ్యి ఈ రోజున మన ఇంటి దగ్గరకు వస్తున్నాయి. ఇది అందరికీ చాలా ఉపయోగకరమని మేము దాదాపుగా ఈ 20 రోజుల నుంచి 15 జిల్లాలు తిరిగి అందరినీ మోటివేట్ చేసి వ్యాపారస్తులందరినీ ఇక్కడ రమ్మడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా యునైటెడ్ ఎగ్జిబిషన్ సాయి గారు, మనోజ్ గారు, అదే రకంగా మా చీఫ్ ఆర్గనైజర్ శాంతిలాల్ గారు ఈ ఎగ్జిబిషన్ కోసం దాదాపు 3 నెలలు కష్టపడితే కానీ ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టలేము. నెక్స్ట్ ఇయర్ కూడా ఇక్కడే జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంది. దానివల్ల మనకి వ్యాపారస్తులు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడే టీజీ మినిస్టర్ గారు భరత్ గారు కూడా చెప్పారు, హోల్సేలర్స్, మ్యానుఫ్యాక్చరర్స్ అందరికీ రావడం మరియు మన పక్క రాష్ట్రాల్లో ఉన్న వ్యాపారస్తులు, జ్యువెలరీ వ్యాపారస్తులు అందరూ కూడా ఉపయోగించుకోవాలని, అలాగే ఈనాటి మన ఎగ్జిబిషన్కి తెలంగాణ నుంచి, తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, కేరళ నుంచి ఆయా అసోసియేషన్ వాళ్ళు పాల్గొని మనకి ఎంతో చేయూతనిచ్చారు. వాళ్ళకు కూడా పేరు పేరున ధన్యవాదాలండి. ఈ మెసేజ్ని రాష్ట్రం నలుమూలకి మీరు చేర్చి అందరూ అన్ని జ్యువెలరీ వ్యాపార సంస్థలు కూడా జరుగుతున్న ఈ 4వ ఆంధ్రప్రదేశ్ జెమ్ అండ్ జ్యువెలరీ ఫెయిర్ని ఉపయోగించుకుంటారని, ఈ తరుణంగాని మిస్ అయితే మళ్ళీ ఒక సంవత్సరం వెయిట్ చేయాల్సి వస్తుంది. సో ఎవరు కూడా లేట్ చేయకుండా ఈ నెల 21, 22, 23 ఎస్ఎస్ కన్వెన్షన్ విజయవాడలో జరుగుతున్న ఎగ్జిబిషన్కి ఖచ్చితంగా విజిట్ చేయాలి. మళ్ళీ చెప్తున్నానండి మీడియా సందర్భంగా, ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి B2B, జనరల్ పబ్లిక్కి అలౌడ్ ఉండదు. కేవలం దుకాణాలు ఉన్న వాళ్ళు మాత్రమే వాళ్ళ GST, షాప్ లైసెన్స్ అన్నీ తీసుకుని వచ్చి ప్రొవిజన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకుని. పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాంపల్లిలోని సిబిఐ కోర్టు వెలుపల ప్రవర్తించిన తీరు చూసి సభ్య సమాజం అసహించుకుంటుందని నూర్ భాషా దూదేకుల సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ కె నాగుల్ మీరా అన్నారు. న్యాయ వ్యవస్థను బెదిరించే విధంగా పులివెందుల ఎమ్మెల్యే జగన్ ప్రవర్తనపై కోర్టుకు హాజరైన తీరుపై న్యాయ వ్యవస్థ సుమోటోగా కేసు నమోదు చేసి విచారణ జరిపించాలని కోరారు. పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ హైదరాబాద్ నాంపల్లిలోని సిబిఐ కోర్టుకు ఊరేగింపుగా హాజరైన విధానాన్ని ఖండిస్తూ మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా న్యాయ వ్యవస్థ చర్యలు తీసుకోవాలని కోరుతూ నూర్ భాషా దూదేకుల సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ కె నాగుల్ మీరా గురునానక్ కాలనీలో ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. 6 ఏళ్ల తర్వాత కోర్టుకు హాజరైన ఎమ్మెల్యే జగన్ భవిష్యత్తులో కోర్టు వాయిదాలకు హాజరు కాకుండా ఉండేందుకు కోర్టు వెలుపల ఊరేగింపు డ్రామాలు చేశాడని కె నాగుల్ మీరా అన్నారు. వైసీపీ నాయకులకు జైలు నుంచి వచ్చే సమయంలో, కోర్టులకు హాజరయ్యే సమయంలో పెయిడ్ బ్యాచ్తో ఊరేగింపులు నిర్వహించుకోవడం అలవాటుగా మారిందన్నారు. 11 సిబిఐ కేసులు, 9 ఈడీ కేసుల్లో ఎమ్మెల్యే జగన్ దొరికిన దొంగ, అక్రమాస్తుల కేసుల్లో 16 నెలలు జైలు జీవితం గడిపిన చరిత్ర జగన్ సొంతమన్నారు. కోర్టు వాయిదాలకు నిందితులు, ముద్దాయిలు సాధారణంగా వచ్చి వెళ్తారన్నారు. ఆ విషయం తెలిసి కూడా ఎమ్మెల్యే జగన్ కోర్టు వాయిదాలకు హాజరు కాకుండా ఉండేందుకు కోర్టును ప్రభావితం చేసి తప్పుదోవ పట్టించాలని ప్రయత్నించాడన్నారు. పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన న్యాయ వ్యవస్థనే ఛాలెంజ్ చేస్తున్నట్లుగా ఉందన్నారు. సీఎం చంద్రబాబు, ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పెట్టుబడుల కోసం ప్రపంచవ్యాప్తంగా తిరుగుతుంటే పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడంటూ ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి
లాంటి అరాచకమైనటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి సరైనటువంటి వ్యక్తి కాదు. 5 ఏళ్లలో విధ్వంస పాలన సృష్టించాడు, ఒక నియంత్రిత పాలన చేశాడు, ఒక నిర్బంధ పాలన చేశాడు. ఇటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉండకూడదని ప్రజలు నిర్దాక్షిణ్యంగా 164 సీట్లు కూటమికి ఇచ్చి నిన్ను నిర్దాక్షిణ్యంగా అతి భయంకరంగా చివరికి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా నేను ఇంటికి పంపించినా కూడా జగన్మోహన్ రెడ్డికి లేదు, ఆ నాయకులకు లేదు. ఇప్పటికీ ప్రశ్నల ముందుకు వచ్చి తప్పులు చేసిన వ్యక్తులు కూడా ప్రగల్భాలు. ఆ పేర్ని నాయన ఒకడు ఉన్నాడు, బియ్యం దొంగ. జోగి రమేష్ ఉన్నాడు, మరి కల్తీ మద్యం తయారు చేసిన పెద్ద మనిషి. ఆయన జైలుకి వెళ్తూ మాట్లాడతాడు, ఈయన ప్రెస్ ముందు మాట్లాడతారు. అసలు మీకు ఏమైనా సిగ్గుందా అని నేను అడుగుతా ఉన్నా. సిద్ధార్థ అకాడమీ స్థాపించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సిద్ధార్థ అల్యూమిని అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 21, 22వ తేదీల్లో అల్యూమిని మీట్ను నిర్వహిస్తున్నట్లు పిబి సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్, అల్యూమిని అసోసియేషన్ సభ్యులు మేకా రమేష్, అల్యూమిని అసోసియేషన్ అధ్యక్షులు నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు తెలిపారు. అల్యూమిని మీట్కు దేశ విదేశాల్లో ఉన్న పూర్వ విద్యార్థులకు ఆహ్వానిస్తున్నామని అన్నారు. ఈ ఆత్మీయ కలయికకు పూర్వ విద్యార్థులు అందరూ పాల్గొనాలని కోరారు. మొగల్రాజ్పురంలోని పిబి సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో సిద్ధార్థ అల్యూమిని అసోసియేషన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. స్వర్ణోత్సవాల లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ మేకా రమేష్, అల్యూమిని అసోసియేషన్ అధ్యక్షులు నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు, సెక్రటరీ అట్లూరి ప్రశాంత్ చౌదరి మీడియాతో మాట్లాడారు. విద్యావేత్తలు, మేధావులు, వ్యాపారవేత్తలు 1975లో సిద్ధార్థ అకాడమీని ప్రారంభించడం జరిగిందని, అదే సంవత్సరంలో సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలను ప్రారంభించడం జరిగిందన్నారు. పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ కాలేజీ స్థాపించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ఏడాది స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్నామని తెలిపారు. 1975లో ప్రారంభించిన కళాశాల అకాడమిక్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, కల్చరల్, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విభాగాలలో పురోగతిని సాధించిందన్నారు. అల్యూమిని అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 21, 22 తేదీల్లో అల్యూమిని మీట్ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 1975 నుంచి కళాశాలలో చదువుకున్న వారిలో అనేక మంది ఉన్నత స్థాయిలో ఉన్నారని, వారిని సంప్రదించి ఆహ్వానించడం జరిగిందన్నారు. పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ ఆలమ్ని అసోసియేషన్ రేపు ఫిబ్రవరి 21, 22 తారీఖులలో మనకి ఇక్కడ ఘనంగా ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతుంది. అందరి ఆలమ్ని మీట్ అనేది ఏర్పాటు చేసుకుంటున్నాం అన్నమాట. అందుట్లో నేను కూడా ఒక భాగం కావటం నాకు గర్వంగా కారణంగా ఉంది. ప్రిన్సిపాల్గా ఉండి అలాగే ఈ కాలేజీ ఆలమ్ని కూడా అవ్వటం ఇంకా మరింత గర్వకారణంగా ఉంది నాకు. సిద్ధార్థ కాలేజీలో చదువుకుని 1975 నుంచి చదువుకున్న వాళ్ళల్లో చాలా మంచి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు మన దేశంలో కానివ్వండి ఇతర దేశాల్లో కానీ చాలా మంచి స్థితిలో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమందిని ఆల్రెడీ మనం కాంటాక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా వచ్చి మన విద్యార్థులకు అప్పటికప్పుడు కొంచెం నైపుణ్య విలువలు వాటి గురించి కూడా మాట్లాడటం జరుగుతోంది. దేశ విదేశాల్లో ఉన్న పూర్వ విద్యార్థులందరూ వారి క్లాస్మేట్లతో ఇంకా ఎవరైనా మన పూర్వ విద్యార్థులు ఉంటే కనుక, ఎందుకంటే దాదాపుగా 75 నుంచి 1,00,000 మంది ఈ కాలేజీ నుంచి బయటకు వెళ్ళడం జరిగింది. అందరూ కూడా పార్టిసిపేట్ చేసి అందరం కూడా చక్కగా ఇప్పటి వరకు ఈ పూర్వ విద్యార్థి సంఘం ఎన్నో కార్యక్రమాలు కాలేజీకి కానీ కాలేజీలో చదువుతున్న విద్యార్థులకు కానీ చేయడం జరిగింది. ఇంకా భవిష్యత్తులో చేయాలంటే మరి రాబోయే తరాలకు కూడా ఇంకా చేయాలంటే ఇంకా కొత్తగా అందరూ కూడా యాడ్ అయ్యి ఇంకేదైనా ఆర్థికంగా కాలేజీకి సహాయం చేసి పూర్వ విద్యార్థి సంఘానికి ఇంకా మంచి మంచి యాక్టివిటీస్ చేయొచ్చు అని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ దీంట్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటూ సమ్మర్లో కోచింగ్ క్యాంప్స్ ఇవ్వడం జరుగుతుంది. స్పోర్ట్స్కి బాస్కెట్బాల్ ఒకటి, వాలీబాల్ ఒకటి. ఇవి ఇంకా మిగతా గేమ్స్ కూడా ఎక్స్టెండ్ చేసి నెక్స్ట్ సమ్మర్ నుంచి రాబోయే సమ్మర్స్ నుంచి ఇది ఓన్లీ కాలేజ్ పిల్లలు కాదు బయట వాళ్ళు కూడా ఓపెన్ కమ్యూనిటీ వెల్ఫేర్ కింద కాలేజ్ వాళ్ళు మేము కలిసి నిర్వహించడం జరుగుతుంది. అట్లాగే జీతా వాళ్ళకి జైన్ ఆర్గనైజేషన్ ఉంది కదా, వాళ్ళకి ఉమెన్ ఎంపవర్మెంట్ కిందను ప్లస్ డిజిటల్ లిటరసీ ప్రోగ్రామ్ కింద వాళ్ళకి డిజిటల్ లిటరసీ మీద ఒక ఈవెంట్ కండక్ట్ చేయడం జరిగింది. మెడికల్ క్యాంప్ నున్న గవర్నమెంట్ మన నున్న స్కూల్లో గైనిక్ అండ్ డెంటల్ క్యాంప్ ఒకటి ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇట్లా ఇవన్నీ కొన్ని యాక్టివిటీస్, ఇట్లా వేరియస్ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం దాదాపు 10-15 యాక్టివిటీస్ మన అల్యూమిని అసోసియేషన్ తరఫున కాలేజీలతో కొలాబరేట్ చేయడం జరుగుతుంది. అట్లాగే భవిష్యత్తులో స్కాలర్షిప్ ఇచ్చే వాటి కన్నా ఎక్కువ మంది స్టూడెంట్స్కి ఇంకా ఎక్కువ డబ్బులు ఇవ్వడానికి నిర్ణయించుకున్నాము. దానికోసం ఈ యాక్టివిటీని ఇంకా అందరూ ఇప్పుడు తెలుసుకుని ఈ యాక్టివిటీకి వచ్చి 3 years అయిన సందర్భంగా
అందరూ వచ్చి ఇందులో పాలు పంచుకుని ఏపీ ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్ సప్లయర్స్ ప్రభుత్వంలో నమోదు కావాలని రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిందని, అయితే అందులో ఉన్న నిబంధనలు కొన్ని అనువుగా లేవని ఏపీ ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్ సప్లయర్స్ అండ్ ఇంటిగ్రేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి వైవి దుర్గారావు, కోశాధికారి నాగుల్ మీరా తెలిపారు. యూకేలో ఫైర్ సేఫ్టీ ఇంజనీరింగ్ చేసి ఉండాలనే నిబంధనను సడలించాలని కోరారు. భారతదేశంలోని విశ్వవిద్యాలయాల నుంచి ఫైర్ సర్టిఫికేషన్ ఉంటే దాన్ని అర్హతగా తీసుకోవాలని కోరారు. ఏపీ ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్ సప్లయర్స్ అండ్ ఇంటిగ్రేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం విజయవాడ మహాత్మాగాంధీ రోడ్డులోని ఓ హోటల్లో జరిగింది. ఈ సమావేశంలో సంఘం అధ్యక్షులు రాము, కార్యదర్శి వైవి దుర్గారావు, ఉపాధ్యక్షులు భాష, సంయుక్త కార్యదర్శి ప్రశాంత్, కోశాధికారి నాగుల్ మీరా, సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్ సప్లయర్స్ ప్రభుత్వంలో నమోదు చేసుకోవడానికి ప్రభుత్వం విధించిన నిబంధనలపై సమావేశంలో చర్చించారు. ప్రభుత్వం విధించిన షరతులు కొన్ని సహేతుకంగా లేవని, వాటిని సడలించాలని కోరుతూ ప్రభుత్వానికి వినతిపత్రాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా సంఘం కార్యదర్శి వైవి దుర్గారావు మాట్లాడుతూ ఏపీ ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్ సప్లయర్స్ అందరూ ప్రభుత్వంలో నమోదు చేసుకోవాలని ఒక నోటిఫికేషన్ ఇచ్చారని తెలిపారు. ఈ నెలాఖరుకు ఆ నోటిఫికేషన్ గడువు ముగుస్తుందన్నారు. ప్రభుత్వంలో నమోదు కావడానికి ప్రభుత్వం సూచించిన కొన్ని నిబంధనలు అనువుగా ఉన్నాయి, మరికొన్ని అనువుగా లేవన్నారు. వాటిపై సభ్యులంతా కలిసి చర్చించడం జరిగిందని, సంఘం తరపున అగ్నిమాపక విభాగం డీజీ, హోంమంత్రికి తమ వినతిపత్రం ఇస్తామన్నారు. అనువుగా లేని నిబంధనలను సడలించాలని కోరుతున్నామన్నారు. డీజీ గారికి అండ్ హోమ్ మినిస్టర్ గారికి కూడా మా రిప్రజెంటేషన్ ఇచ్చి ఇందులో కొద్దిగా మాకు ఏదైనా ఎగ్జామ్షన్స్ సడలింపులు ఇచ్చి మా అందరినీ కూడా ఎన్రోల్మెంట్కి అందరికీ కూడా అనుకూలంగా ఉండేలాగా కొద్దిగా సహకరించాలని మేము గట్టిగా కోరుకుంటున్నాము. ఆ రిప్రజెంటేషన్ ఈరోజు ఏంటంటే ఈరోజు మధ్యాహ్నం తర్వాత లంచ్ అయిపోయిన తర్వాత మేము అందరికీ సబ్మిట్ చేస్తామండి. డీజీ గారికి, హోమ్ మినిస్టర్ గారికి, ప్రిన్సిపల్ ఆఫ్ సెక్రటరీ గారికి లెటర్ ఇవ్వాలనుకున్నాం. ఈ కార్యక్రమాన్ని మా కమిటీ తరఫున మా ప్రెసిడెంట్ రాము గారు, మా వైస్ ప్రెసిడెంట్ భాషా గారు, జాయింట్ సెక్రటరీ ప్రశాంత్ గారు, ట్రెజరర్ మీరా గారు, నేను సెక్రటరీ అండి, అందరం కూడా మెంబర్స్ అటెండ్ అయ్యి ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నాము. ఇది మెయిన్ ఎంపానల్మెంట్ నోటిఫికేషన్ మేము సక్సెస్గా గవర్నమెంట్లో ఎన్రోల్ అవ్వడానికి ఈ మీటింగ్ పెట్టుకున్నామండి. దాన్ని ఏదైనా కూడా ముందుకు తీసుకెళ్లాలని మేము వాళ్ళతో ఒక రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. అనంతరం సంఘం కోశాధికారి నాగుల్ మీరా మాట్లాడుతూ ప్రభుత్వంలో నమోదు కావడానికి పెట్టిన నిబంధనల్లో విద్యార్హతకు సంబంధించిన అంశం అందరికీ సాధ్యం కాదన్నారు. యూకే నుంచి ఫైర్ ఇంజనీరింగ్ చేసి ఉండాలని చెప్తున్నారని, అక్కడ విద్యను అభ్యసించిన వారు భారతదేశంలో 10 మంది మాత్రమే ఉంటారని, ఆంధ్రప్రదేశ్లో ఎవరూ లేరన్నారు. దేశంలో విశ్వవిద్యాలయాల నుంచి ఫైర్ సేఫ్టీ డిప్లొమా చేసిన వారు ఉన్నారని చెప్పారు. అందుకని విద్యార్హత నిబంధనను సడలించాలని కోరారు. క్వాలిఫికేషన్స్ అండి, క్వాలిఫికేషన్ అనేది యూకే నుంచి ఇంజనీరింగ్ చేయమని చెప్పి అడుగుతున్నారు మమ్మల్ని. యూకే నుంచి ఫైర్ ఇంజనీర్ చేసిన వాళ్ళు ఇండియాలో హార్డ్లీ 10 మంది అండి, ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే ఎవరు లేరండి. సో దాని మీద సడలించమని అడుగుతున్నామండి. యూకే నుంచి కాకుండా ఇలా కాకుండా ఇంజనీరింగ్ కాకుండా మాకు ఫైర్ సేఫ్టీ డిప్లొమా ఉందండి. వీ హ్యావ్ ద ఫైర్ సేఫ్టీ డిప్లొమా ఇన్ అన్నమల యూనివర్సిటీ. ఇండియన్ యూనివర్సిటీ నుంచి మాకు కనుక ఫైర్ సర్టిఫికేషన్ ఉంటే దాన్ని మీరు ఎలిజిబుల్ చేయమని అడుగుతున్నామండి. మాకు మెయిన్ రిప్రజెంటేషన్ అదండి. ఎనవల్ చేయడం అంటే ప్రతి ఒక్క కంపెనీ, ఇప్పుడు ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్ ఇన్స్టాల్ చేసే కంపెనీస్ దగ్గర ఏపీలో దగ్గర 100 నుంచి 150 వరకు ఉన్నాయండి. వీళ్ళందరూ ఐఎస్ఐ ప్రొడక్ట్ వాడటం అనేది కస్టమర్కి ఐఎస్ఐ ప్రొడక్ట్ అందడం జరుగుతుంది. దీనివల్ల ఉపయోగం ఉంటుంది. ప్రొడక్ట్ పరంగా ఐఎస్ఐ ఇస్తాం, బట్ కానీ ఎవరైతే మేము వెండర్ కింద కౌంట్ అవుతామండి. వెండరు సర్టిఫైడ్ అనేది అప్పుడు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దగ్గర మ్యాటర్ అవ్వట్లేదండి, రీచ్ అవ్వట్లేదు. సో మన ఏపీలో ఉన్న బిల్డింగ్స్ అన్ని వర్క్ చేయాలంటే ఒకరిద్దరు సరిపోరు. ఇక్కడ కొన్ని వందల మంది ఫీల్డ్లో పనిచేస్తేనే కానీ, కొన్ని వందల కంపెనీలు వస్తేనే కానీ మనం చేయలేము. సో అట్లాంటిది ఈ రూల్స్ని కొంచెం సడలించమని చెప్పేసి ఈ స్ట్రింజెంట్గా ఉన్నటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అవనివ్వండి, లేకపోతే టర్న్ ఓవర్స్ అవనివ్వండి, ఇది మేము గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ ఇస్తున్నాము. ఈరోజు డీజీ గారిని, ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కలుస్తున్నాము. అలాగే హోమ్ మినిస్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడానికి మేము ఒకటి మా తరఫున అసోసియేషన్ తరఫున రిప్రజెంటేషన్ తయారు చేసుకున్నాం. సో దాని ప్రకారం అది వచ్చిన తర్వాత అప్పుడు ఇంప్లిమెంటేషన్కి వెళ్తారు గవర్నమెంట్. బ్యాండీ అసోసియేషన్ ఆఫ్ ఇండియన్స్ ఆధ్వర్యంలో హిమాద్రి ఐస్ స్కేటింగ్ రింక్ డెహ్రాడూన్, ఉత్తరాఖండ్లో ఈ నెల 8, 9వ తేదీల్లో జరిగిన 7వ బ్యాండీ నేషనల్ ఛాంపియన్షిప్ 2025లో ఆంధ్రప్రదేశ్ జట్టు అత్యుత్తమ ప్రదర్శన కనపరిచింది. మొత్తం 19 మంది పాల్గొనగా 16 మంది వివిధ విభాగాల్లో స్వర్ణ, రజత, కాంస్య పతకాలను సాధించారు. పూసల్ల అభిజిత్, అబ్దుల్ సత్తార్, సీరా మెష్ శశాంక్, జవ్వాజీ ఉదయ్ చరణ్, లలిత్ చంద్ర, రామ్వీర్ కుమారెడ్డి, పూసల్ల మురళి, చెరుకురి ఆరోహి, ప్రి సునైనా శ్రీ, ఆఫ్షిన్ సుల్తానా స్వర్ణ పతకాలు సాధించారు.
షేక్ అబ్దుల్ షహరాన్, పాతిబడ్ల నవనీత్, ఎస్ మోక్షిత్ కార్తికేయ, కిన్నెర మీనాక్షి రాజాన చాణక్య రజత పతకాలు, కొండ్రు గగన్దీప్, పూసెల్ల, ఎబెనెజర్, ఆషర్ కాంస్య పతకాలను సాధించారు. స్టేట్ సెక్రటరీ పిఎం లక్ష్మీకుమారి, స్టేట్ కోచ్ పి మురళి పతకాలు సాధించిన విజేతలను అభినందించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.